बिहारी कुंज विहारी गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी यशोदनंदना व्रजजनरंजना यमुना तीरावनचारि यमुना तीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी यशोदनंदन व्रजजनरंजन यशोदनंदन व्रजजनरंजन यमुना तीरावनचारि यमुना तीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा यशोदनंदन व्रजजनरंजन यशोदनंदन व्रजजनरंजन यमुना तीरावनचारि यमुना तीरावनचारि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे जय राधा माधव राधा माधव राधे जय राधा माधव राधा माधव राधे जय राधा गोविंद गोविंद राधे जय राधा गोविंद राधा गोविंद श्री राधे जय गौरनिताय 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 जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 जय जय गुरुदेव 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 राम संकीर्तन की जय श्रील प्रभुपाद की गौर भक्तवृंद की जय। సో ఈరోజు మనకి మన బ్రహ్మమధ్వ గౌర్య వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆచార్యుల యొక్క పుట్టినరోజు
సో శ్రీల భక్తివినోద్ ఠాకూర్ ఎవరు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో పంచమహా ఆచార్యులు కథలు అన్నటువంటి గ్రంథాన్ని మనం చదువుతున్నాము. పంచమహా ఆచార్యులు అంటే శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, వాళ్ళ గురువు అయినటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, వాళ్ళ గురువు అయినటువంటి గౌర కిషోర్ దాస్ గౌరవ్ మహారాజ్, వాళ్ళ గురువు అయినటువంటి భక్తి వినోద్ ఠాకూర్, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాయ్. ఈ విధంగా 5 ఆచార్యులు గురించి ఇచ్చారు ఈరోజు. సో శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆవిర్భావ తిథి సందర్భంగా మనం ఆయన జీవిత చరిత్ర మనం చూద్దాం. సాధారణంగా మనం ప్రభుపాదుల గురించి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల గురించి ఎన్నోసార్లు వింటున్నాం. సో అట్లనే భక్తి వినోద్ ఠాకూర్ ఎవరు, ఎక్కడ జన్మించారు, అవతరించారు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఈ యొక్క బ్రహ్మమత గౌరవ వైష్ణవ సాంప్రదాయంలో ఏ విధంగా ఆయన సేవ చేసి తరించారు, భగవద్ధామానికి పోవటానికి మనందరికీ కూడా మార్గాన్ని అందించారో తెలుసుకున్నాం. 4వ అధ్యాయము శ్రీల భక్తి వినోద్ ఠాకూర్, పేజ్ నెంబర్ 285. చెప్పండి. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగవరాయతే. చెప్పాము కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకచక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం ప్రజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరస్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశిక్షికం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రియాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. माजानुलंबितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ. वन्दे जगत्प्रियकरौ करुणावतारौ. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादामहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवम्. భక్తి వినోద్ ఠాకూర్ గురించి చెప్పుకుంటాం మనం. నమో భక్తి వినోదాయ నమో భక్తి వినోదాయ
सच्चिदानंदनामिने गौरशक्ति स्वरूपाय रूपानुगवरायते సో ఇది సింపుల్నే ఉంది, పెద్ద అర్థం చేసుకోవడం కష్టమే లేదు. నమో అంటే నమస్కారం, భక్తి వినోదాయ. ఎవరికైనా నమస్కారం, భక్తి వినోదాయ, భక్తి వినోద ఠాకూర్కి. సచ్చిదానంద నామిని. నెక్స్ట్ గౌరశక్తి స్వరూపాయ, భగవంతుడి యొక్క అంటే చైతన్య మహాప్రభు, గౌరంగ మహాప్రభు యొక్క శక్తి స్వరూపుడు అన్నారు. రూపానుగా వరాయితే, రూపగోస్వామి యొక్క ఫాలోవర్. చూద్దాం ఇక్కడ ఏమిచ్చారు. శ్రీ చైతన్యుల దివ్య శక్తి స్వరూపుడు శ్రీల రూపగోస్వామి ఆదిగా గల గోస్వాముల అనుయాయుల్లో పరమ శ్రేష్ఠులు అయిన శ్రీల సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర్లకు నా హృదయపూర్వక వందనాలు. దాని పేరులోనే సచ్చిదానంద భక్తి వినోదాన్ని ఇచ్చారన్నమాట. ఏ విధంగా అయితే చేసి భక్తి వేదాంత స్వామి అని ఇచ్చారు, అక్కడ సచ్చిదానందం అని ఆయనకి టైటిల్. 500 సంవత్సరాల కిందటే చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు దివ్యమైన భవిష్యవాణి పలుకుతూ ప్రపంచంలోని అన్ని నగరాలలో గ్రామాల్లో తన పేరు వినిపించబోతుందని చెప్పారు. సర్వత్ర ప్రచార హోయ్ మోరణం, నగర గ్రామాది సర్వత్ర ప్రచార హోయ్ మోరణం అని చైతన్య మహాప్రభు చెప్పారన్నమాట 500 సంవత్సరాల కిందనే. ఆ శ్రీ చైతన్యుల శక్తి స్వరూపులైనట్టు శ్రీల భక్తివినోద ఠాకూర్లు ఆ భవిష్యవాణికి సాకారం కల్పించడానికి విశేషమైన కృషి కలిపి రూపానుగులలో శ్రేష్ఠులయ్యారు. సో కాబట్టి అట్లాంటి చైతన్య మహాప్రభు ప్రెడిక్ట్ చేసినటువంటి ప్రపంచంలోని అన్ని నగరాల్లో అన్ని గ్రామాల్లో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం, ముఖ్యంగా చైతన్య మహాప్రభు నిత్యానంద అద్వైత గదాధర శివసాది గౌరవకులు సంస్కృత మంత్రం అదేవిధంగా హరే కృష్ణ మంత్రం వినిపిస్తుందని చైతన్య మహాప్రభు చెప్పారు. దానిని సాకారం చేసినటువంటి వ్యక్తి భక్తి వినోద ఠాకూర్. ఎందుకంటే ఈయన మొదటిసారి చైతన్య చరితామృత చైతన్య భాగవత గ్రంథాల మీద కామెంటరీ రాశారు. దాన్ని లండన్ కూడా పంపిస్తారు. ఎవరైతే శ్రీ రూపగోస్వామి ఉపదేశాలను తూచ తప్పకుండా అనుసరిస్తారో వారే రూపానుగులు. నేను రూపగోస్వామి అనుయాయులు అని ఎందుకంటున్నానంటే రూపగోస్వామి యొక్క ఆ ఉపదేశాలని ఆచరించారు కాబట్టి. అటువంటి రూపానుగాలలో శ్రేష్ఠులే శ్రీల భక్తి వినోద ఠాకూర్. ప్రతి ఇస్కాన్ సంఘ సభ్యుడికి శ్రీల భక్తి వినోద ఠాకూర్తో నిత్య సాంగత్యం ఉంటుంది. ఇస్కాన్ సంఘ సభ్యులు కాకపోయినా వారికి కూడా అంటే ఎవరైతే కొన్ని ముఖ్యమైన వేళల్లో ఇస్కాన్ మందిరాలకు వస్తారో వారికి కూడా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల సంగత్యం ప్రతిరోజు కలుగుతుంది. ఇది శ్రీల ఠాకూర్లు అందరి మీద ప్రస్తుతం రాబోయే కాలాల్లో కూడా చూపించబోయే అపారమైనటువంటి కరుణ. భక్తులందరూ సంధ్యా సమయంలో కీర్తించే గౌరహార్తి కీర్తన రాసింది శ్రీల భక్తి వినోద ఠాకూర్లే. మందిరాల్లో మధ్యాహ్న వేళలో శ్రీకృష్ణుడు రాజభోగ నైవేద్యం పెట్టుకుని పాడే కీర్తన అయినటువంటి విశ్వమతి నందన గజభర నాగర గోకుల రంజన అనే కీర్తన కూడా రాసింది శ్రీల భక్తి వినోద ఠాకూర్. సాయంత్రం సంధ్యలో పాడేటువంటి జయో జయ గౌరాందే అది రాసింది కూడా ఆయన. భాగవతం చెప్పే ముందు వైష్ణవులు వ్యాసాసనం మీద ఉండి గానం చేసే జయ రాధ మాధవ కుంజాబి ఆది అది రాసింది ఎవరు? భక్తి వినోద ఠాకూర్. కాబట్టి కీర్తన శ్రీల ఈ జయరామ రాధమాధవ కీర్తన శ్రీల భక్తి వినోద ఠాకూర్ కళ నుండి బయటకు వెలువడినటువంటి అద్భుత భావం. మనిషి ప్రతిరోజు ఈ కీర్తనలో పాల్గొనకపోయినా కృష్ణ ప్రసాదం మాత్రం 2 పూటలా తప్పకుండా తింటాడు. ప్రసాదం స్వీకరించడానికి ముందు పలికే ప్రసాద మంత్రం మహాప్రసాదే గోవిందే నామ గమని వైష్ణవే రాసింది కూడా శ్రీల భక్తి వినోద ఠాకూర్. అంటే శ్రీల భక్తి వినోద ఠాకూర్లతో నిత్య సాంగత్యం ఇస్కాన్ సభ్యులందరికీ తప్పకుండా లభించే తీరుతుంది.
శ్రీ సచ్చిదానంద భక్తివినోద్ ఠాకూర్లు ఈ జగత్తులో ప్రకటన కాకముందు 19వ శతాబ్దంలో పరిస్థితి చాలా క్లిష్టంగా తయారైంది. అప్పటికే శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలు దాదాపు లుప్తమైపోయాయి, అంటే అంతరించిపోయాయి. ఏదో కొంత వాడుకలో ఉన్న సిద్ధాంతం కూడా నానా రకాల సహజీయ భక్తులతో వాస్తవానికి ఎంతో దూరంగా వెళ్ళిపోయింది. పరిస్థితి ఎంత విషమంగా దయనీయంగా మారిందంటే శ్రీ చైతన్యుల చరిత్రను వర్ణించే చైతన్య చరితామృత గణమే దొరకకుండా పోయింది. శ్రీ చైతన్యుల జన్మస్థలం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియనటువంటి ఘోరమైన పరిస్థితి ఆనాటిది. ఎప్పుడు 19వ శతాబ్దం అంటే 1801 నుంచి 1899 వరకు, దాని అంతా 19వ శతాబ్దం అంటారు. అంతేనా? అంతేనా? 19వ శతాబ్దం అంటే ఏ సంవత్సరం స్టార్ట్ అవుతుంది? 1801 to 1809. తూర్పు అంటే ఎక్కడుంటుంది? తూర్పు ఎక్కడ ఉంటుంది తెలుసా? తూర్పు అంటే తెలియదండి ఇంటర్మీడియట్ స్టూడెంట్కి. తూర్పు పరమైన ఏంటో తెలియదు. మోడర్న్ ఎడ్యుకేషన్ ఇట్లా రోజు సూర్యుడు ఉదయించే ప్రదేశాన్ని తూర్పు అంటారు, ఈస్ట్ అంటారు. ఈస్ట్ అంటే తెలుసా? తూర్పు అంటే తెలియదు. ఇంగ్లీష్ తెలుసా, తెలుగు తెలియదు. అంతేనా? అవునా? వెస్ట్ మరి వెస్ట్, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, నార్త్ సౌత్, ఈస్ట్ అంటే ఫస్ట్ ఈస్ట్ సన్ రైజ్, ఈస్ట్ వెస్ట్ దానికి ఆపోజిట్, దానికి లెఫ్ట్ సైడ్ నార్త్ సౌత్. నార్త్ ఎటు మరి కరెక్ట్ చెప్పాలి. ఇట్ సైడ్ నువ్వు తూర్పు తిరిగితే లెఫ్ట్ సైడ్ ఇటు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నార్త్ ఉంటుంది, కానీ నువ్వు తూర్పు తిరిగితే లెఫ్ట్, పరమ కాబట్టి రైట్ అవుతుంది. ఓకే, పరిస్థితి ఎంత విషమంగా దయనీయంగా మారింది. చైతన్య చరితామృత వర్ణించి చైతన్య చరితామృత గ్రంథం దొరకకపోయింది. శ్రీ చైతన్యుల జన్మస్థలం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో శ్రీ చైతన్యుల వారి సంకీర్తనోద్యమాన్ని జనులలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి శ్రీ భక్తివినోద్ ఠాకూర్లు ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించారు. శ్రీ భక్తివినోద్ ఠాకూర్ల జీవితంలో విశేషం ఏమంటే, ఆయన పెద్ద కుటుంబం వలన ఆయన గృహస్థులుగా కనిపించినప్పటికీ ఎంతో ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ అనేకమైన పనుల్లో తలమలుకులై ఉన్నప్పటికీ దాదాపు 100కు పైగా గ్రంథాలను రాశాడు. ఆయన ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే 100కు పైగా గ్రంథాలను రచించారు. అంతేకాకుండా ఆయన వందలాది కీర్తనలు కూడా రాశారు. ఆయన రాసిన గ్రంథాలను శ్రీ చైతన్యులు గోస్వాములు చెప్పిన తత్వాన్ని ఎంతో కూలంకషంగా వివరిస్తాయి. దేని గురించి రాశారంటే చైతన్య మహాప్రభు, అదేవిధంగా గోస్వామి యొక్క ఫిలాసఫీ ఏదైతుందో అదంతా మంచిగా వివరిస్తుంది అని చెప్తున్నారు. కూలంకషంగా అంటే వివరంగా. ఇక ఆయన రాసిన కీర్తనలు విశుద్ధమైన కృష్ణ ప్రేమను హృదయంలో జాగృతం చేసే అమృత బిందువులు. ఆయన కీర్తనలన్నీ కూడా మన విగ్రహంలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమని నెలకొల్పుతాయి అని చెప్తున్నారు. ప్రపంచంలోని అన్ని నగరాల్లో గ్రామాల్లో శ్రీ చైతన్య మహాప్రభు నామం వినిపిస్తుందనే భవిష్యమాన్ని నిజం చేసే దిశగా శ్రీ ఠాకూర్లు తొలిసారిగా 1896 అంటే 19వ శతాబ్దం 1896 ఏ సంవత్సరం ప్రభు? 1896. ఎవరు పుట్టారు ఆ సంవత్సరం తెలుసా? భక్తి వేదాంత స్వామి శివ ప్రభుపాద పుట్టింది 1896. అదే సంవత్సరం శ్రీ భక్తివినోద్ ఠాకూర్ ఈ యొక్క గ్రంథాన్ని ఏం చేశారట? పాశ్చాత్య దేశాలకు శ్రీ చైతన్యుల గురించి వివరించే గ్రంథాన్ని పంపించారు. మొదటిసారి చైతన్య చరితామృతం లండన్ పోయింది ఎప్పుడు? ప్రభుపాద పుట్టిన సంవత్సరం. ఆ విధంగా ఆయన పునఃస్థాపించిన సంకీర్తనోద్యమం ఆ తర్వాత ఆయన పుత్రుడైన శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ద్వారా దేశవ్యాప్తంగా సుప్రసిద్ధమైంది. తర్వాత శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారి ప్రియతమ శిష్యుడైన శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారి ద్వారా విశ్వవ్యాప్తంగా సంకీర్తనోద్యమం ప్రారంభమైంది. అది ఆయన యొక్క బయోగ్రఫీ అని చెప్పచ్చు.
వంశ చరిత్ర. శ్రీ సచ్చిదానంద భక్తివినోద్ ఠాకూర్లు సెప్టెంబర్ 2, 1838లో ఆదివారం నాడు బీహార్ నగరం అనే ప్రాచీన గ్రామంలో జన్మించారు. బీర్ నగర్ అంటే ఊల గ్రామం లేదా ఊలా అని అంటారు. బీర్ నగర్ అనే ప్రాచీన గ్రామంలో జన్మించారు. ఈ ఊరు పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఉంది. సో ఆయన నదియాలోనే పుట్టారన్నమాట. అంటే చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ దగ్గరే. ఆనంద చంద్ర దత్త జగన్మోహిని దేవి దంపతులకు శ్రీల ఠాకూర్లు 3వ పుత్రుడుగా జన్మించారు. ఆయన తండ్రి ఆయనకు కేదార్నాథ్ అని పేరు పెట్టారు. శ్రీల భక్తివినోద్ ఠాకూర్లు 1876 సంవత్సరంలో రచించిన దత్త వంశమాల అనే గ్రంథంలో తమ తండ్రి వంశవృక్షాన్ని చక్కగా ఇలా వివరించారు. 76లో రాశారట వాళ్ళ దత్త వంశమాలని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరేంటి? ఆనంద చంద్ర దత్త. ఆ యొక్క దత్తుడు లేదా దత్త వంశమాలను రాసిన దాంట్లో 76లో రాశారు. ఎప్పుడు పుట్టింది ఆయన? 38లో అవతరిస్తే 50, 60, 70, 36, 38 సంవత్సరాల వయసులో ఆయన వాళ్ళ వంశ చరిత్రను రాశారట. నేను దాని గురించి ఇలా ఉందన్నమాట. వంశ వృక్షాన్ని చక్కగా ఇలా వర్ణించారు. నేను పురుషోత్తమ దత్త అనే కన్యాకుబ్జ కాయస్థ వంశీయుని వంశంలో జన్మించాను. ఓకే, పురుషోత్తమ దత్త అంటే వాళ్ళ తాతలు అనే కన్యాకుబ్జ కాయస్థ వంశంలో జన్మించాను. గౌడ దేశానికి రాజైన హరిసుర పిలుపు మేరకు ఆ ప్రాంతానికి వలస వచ్చిన మకరంద్ ఘోష్, దశరథ వసు, కాళిదాస్ మిత్ర, దశరథ గుహ, పురుషోత్తమ దత్త అనే 5గురిలో ఈ పురుషోత్తమ దత్త ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆ విధంగా 5గురు వచ్చారు. ఆ కన్యాకుబ్జ కాయస్థ వంశీయులలో వీళ్ళు వచ్చారు. ఈ 5గురిలో ఒకరు పురుషోత్తమ దత్త. వాళ్ళ వంశంలో పుట్టారని చెప్తున్నారు. శ్రీల ఠాకూర్లు తమ తల్లిదండ్రుల గురించి తమ ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. నా తండ్రి గారైన ఆనంద చంద్ర దత్త ఎంతో గొప్ప ధార్మికుడు. ముక్కుసూటిగా వెళ్ళేవారు. ఇంద్రియ భోగానికి దూరంగా ఉండేవారు. కలకత్తాలో ఆయనకు మించిన అందగాడే లేడని అందరూ ఆయన అందాన్ని మెచ్చుకునేవారు. ఎవరు? ఆనంద చంద్ర దత్త. నా తల్లి పేరు శ్రీమతి జగన్మోహిని. ఆమె చాలా తెలివైనది, ముక్కుసూటిగా నడిచేది. నా తండ్రి పట్ల ఎంతో ఆదరం చూపేది. శ్రీల ఠాకూర్ల తల్లి వంశం వారు చాలా ధనికులు. ఆయన తాతగారు పరమ ఐశ్వర్యవంతుడు, గొప్ప దానశీలి, అపారమైన స్థిర ఆస్తులు కలిగిన ఆయన తాతగారు నదియా దేశరాజు తర్వాత ఉన్నత స్థానంలో నిలిచేవారు. ఇంత రాజు తర్వాత ఎంత ధనము ఉండాలో అంత వేలకుంది అని చెప్తున్నారు. కేదార్నాథ్ దత్త అంటే శ్రీల భక్తివినోద్ ఠాకూర్ చిన్నప్పటి పేరు కేదార్నాథ్ దత్త. బామ్మ జగన్నాథ ప్రసాద్ ఘోష్ కూతురు. సో వాళ్ళ బామ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ కదా. వాళ్ళ అమ్మమ్మ జగన్నాథ్ ఘోష్ కూతురు అన్నమాట. ఆయనమ్మ జగన్నాథ్ ప్రసాద్ కటక్లో ఆస్తులు చాలా ఉండేవి. అయితే జగన్నాథ్ ప్రసాద్ మరణించే సమయానికి ఆయన కూతురు అల్లుడు కలకత్తాలో ఉన్నారు. అదే అదునుగా నౌకరు ఆ ఆస్తిని అంతా చేజిక్కించుకున్నారు. అందుకే కోర్టులో వాద్యం వేయాల్సి వచ్చింది. ఆ వాద్యం పూర్తయ్యేసరికి 3 ఏళ్ళు పట్టింది. కూతురు అల్లుడు కలకత్తా నుండి ఒరిస్సాకు వెళ్లే సమయంలో ఆనంద్ చంద్ర తన భార్య జగన్మోహిని తీసుకొని అత్తగారింటికి వెళ్ళాడు. జగన్మోహిని అనే ఆమె అన్నమాట, వాళ్ళ కూతురు అనమాట. జగన్నాథ్ ప్రసాద్ వాళ్ళ కూతురు జగన్మోహిని అన్నమాట. ఆ జగన్మోహిని ఆ కూతురు వచ్చేసింది. తన భర్త ఆనంద్ చంద్రని తీసుకొని ఎక్కడికి? ఒరిస్సాకు వచ్చేసాడు. అప్పుడు వారి వెంట మొదటి కొడుకు ఉన్నాడు. జగన్మోహిని తన పుట్టింటికి చేరిన కొంత కాలానికి 2వ పుత్రుడు
కాళీ ప్రసన్న పుట్టాడు. తర్వాత ఆనంద్ చంద్ర తన తండ్రికి ఆస్తుల విషయంలో తోడ్పడడానికి ఒడిశాకు వెళ్ళాడు. సో ఆ విధంగా వాళ్ళు మళ్ళీ ఒడిశాకు వచ్చారని చెప్తున్నాను అనమాట. వంశ చరిత్ర ఫస్ట్ పుట్టింది ఆయన పుట్టింది మాత్రం కలకత్తా మన బెంగాల్స్ అని చెప్పారు. తర్వాత బాల్యము, జన్మము, బాల్యము, విద్యాభ్యాసం. ఆనంద్ చంద్ర ఆ విధంగా ఆస్తుల విషయంలో తండ్రికి సహాయం చేయడానికి ఒడిశాకు వెళ్ళిన సమయంలోనే బీర్ నగర్లో ఊలా గ్రామంలో కేదార్నాథ్ జన్మించాడు. ఆ సమయంలో జ్యోతిష్యుడు తన నక్షత్రం వంటి అన్ని వివరాలను చక్కగా పొందుపరిచాడు. కేదార్నాథ్ జన్మించే సమయానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఆంగ్లేయ పరిపాలన వచ్చే స్థితికి చేరుకుంది. కేదార్నాథ్ తాతగారు పెద్ద జమీందారు, చాలా ఆస్తిపరుడు. ఆయన గురించి శిలా భక్తినాథ్ ఠాకూర్లు తర్వాత ఆత్మకథలో ఇలా వర్ణించారు. మా తాతగారికి అపారమైన సంపత్తి, పెద్ద ఎస్టేట్ ఉండేది. ఆయన వందలాది ఆడామగ నౌకర్లు ఉండేవారు. నేను పుట్టినప్పుడు బాగా బరువుగా ఉండేవాడిని. నాకు అభయకాళి అనే అన్నయ్య ఉండేవాడు, కానీ అతను చనిపోయాడు. రెండో అన్నయ్య కాళీ ప్రసన్న ఇంకా ఉన్నాడు. నేను మా తండ్రికి మూడవ కుమారుని. వారందరికంటే నేను కొంత కురూపిగా ఉన్నానని అందరూ అనేవారు. కానీ మా అమ్మ మాత్రం పర్వాలేదు, వీడు అన్న సేవకుడుగా ఉంటాడు, చిరంజీవిగా ఉంటే చాలు అనేదట. బతుకుంటే చాలు. 8 నెలల వయసులో నాకు తొడ మీద కురుపు వచ్చిందట. దాంతో నేను బలహీనంగా అయి చిక్కిపోయానని మా అమ్మ అనేది. సిబు ఆయా నన్ను ఎప్పుడూ మోస్తుండేదట. ఒకసారి ఆమె నన్ను ఎత్తుకొని మేడ మెట్లు దిగుతున్నప్పుడు నేను పళ్ళ మధ్య నాలుకను కొరుక్కున్నానట. ఇప్పటికీ నా నాలుక మీద ఘాటు ఉంటుంది. ఈ సంఘటన సరిగ్గా నాకు దంతాలు వస్తున్నప్పుడు జరిగింది. కేదార్నాథ్కు దాదాపు 2 ఏళ్ళు నిండిన తర్వాత అతని తండ్రి ఒడిశా నుంచి తిరిగి వచ్చేసి బెంగాల్కి వచ్చారు. ఆయన వచ్చే ముందు 2 ఏళ్ళ కేదార్నాథ్ అటు ఇటు ఎగురుతున్న కాకిని చూసి చిన్న కవిత చెప్పాడని ఇంట్లో ఆయా చెప్పింది. సో వాళ్ళ నాన్నగారు కవిత కూడా రాసిందని చెప్తున్నారు. ఓ నల్లని కాకి జింక పూల గుత్తి, నాన్న వస్తారు పక్కకు కూర్చో. ఈ పిల్లవాడు ఈ మాట అనగానే కాకి వెంటనే పక్కకు పోయిందట. అది గమనించిన కొందరు అంటే మీ నాన్న త్వరలో వస్తున్నాడన్నమాట అని అన్నారు. సరిగ్గా కొద్ది రోజులకే కేదార్నాథ్ తండ్రి ఒడిశా నుండి వచ్చేసాడు. మరి రిప్లై చేద్దాం. కేదార్నాథ్కు దాదాపు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తండ్రి ఒడిశా నుంచి తిరిగి వచ్చాడు. ఆయన వచ్చే ముందు 2 ఏళ్ల కేదార్నాథ్ అటు ఇటు ఎగురుతున్న కాకిని చూసి చిన్న కవిత చెప్పాడని ఇంట్లో ఆయా చెప్పింది. వాళ్ళ సర్వెంట్ చెప్తున్నాను. చిన్నప్పుడు కవిత చెప్పావు, కాకి ఏమని చెప్పావంటే నువ్వు, ఓ నల్ల కాకి జింక పూల గుత్తి, నాన్న వస్తున్నారు పక్కకు కూర్చో. పిల్లవాడు ఈ మాట అనగానే కాకి వెంటనే పక్కకు పోయిందట. ఇది గమనించిన కొందరు అంటే మీ నాన్న త్వరలోనే వస్తున్నాడనమాట అని అన్నారు. సరిగ్గా కొద్ది రోజులకి కేదార్నాథ్ తండ్రి ఒడిశా నుండి వచ్చేశాడు. తాతగారింట్లో వరండానే కేదార్నాథ్కు తొలి పాఠశాల అయింది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు పిల్లలందరికీ హడలు. ఆయన పేరు కార్తీక్ సర్కార్. ఆయన అందరికీ బెత్తలు చూపించి హడలు కొట్టేవాడు. తాతగారింట్లో పండగలకు కొలవే ఉండేది కాదు. ముఖ్యంగా దుర్గా పూజ లేదా జగద్ధాత్రి పూజ ఎంతో ఘనంగా జరిగేది. జగద్ధాత్రి పూజ అంటారు, దుర్గా పూజ అంటారు. 9 రోజుల ఉత్సవం ఎంతో వైభవంగా జరిగిపోయేది. అదే నవరాత్రి ఉత్సవాలు. డోలయాత్ర ఉత్సవం కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవారు. ఆ సమయంలో నానా రకాల ఆటపాటల్లో ఎర్రరంగు చల్లుకుంటూ అందరూ ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఆ ఉత్సవాల్లో
ఇంట్లో వాళ్ళే కాకుండా నౌకర్లు చాకర్లు కూడా భాగం పంచుకునేవారు, చౌకీదారులు కూడా భాగం పంచుకునేవారు. కేదార్నాథ్ మాత్రం ఆ హడావుడికి కొంత దూరంగా ఉండి అవన్నీ చూస్తుండేవాడు. కేదార్నాథ్కు 5 ఏళ్ల సమయంలో పాఠశాల పంపడం జరిగింది. ఆ పాఠశాలను నడిపే ఉపాధ్యాయుడు పరమ క్రూరుడు. పెద్ద విద్యార్థులతో అతను చిన్న విద్యార్థులను శిక్షింపజేసేవాడు. కేదార్నాథ్ సోదరుడు హరిదాస్ కూడా అదే పాఠశాలకు వెళ్ళేవాడు. అయితే అతనికి టీచర్ మీద ఎంత కోపం వచ్చిందంటే ఒకరోజు చిన్న కత్తి తీసుకొని ఆయన ఇంట్లో ప్రవేశించాడు. అప్పుడు టీచర్ నిద్రపోతున్నాడు. కానీ దైవవశాత్తు కేదార్నాథ్ అక్కడే ఉండటం ప్రదర్శించింది. వెంటనే కేదార్నాథ్ అతని చేతిలోని కత్తిని లాక్కొని బయటికి విసిరేశాడు. ఇదంతా విని టీచర్ ఆ రోజే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఉపాధ్యాయుడు అతని స్థానంలోకి వచ్చాడు. కేదార్నాథ్ ఎవరు చేశారు ఈ పనంతా? హరిదాస్ అనేటువంటి వాళ్ళ అన్నయ్య సోదరుడు. తర్వాత ఇంకొక ఉపాధ్యాయుడు అతని స్థానంలో వచ్చాడు. కేదార్నాథ్ ఈ బెంగాలీ పాఠశాలలో 6 ఏళ్ల వరకు చదువుకున్నాడు. అంటే ఆయనకి 5వ తరగతి 6వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తాతగారింట్లోనే ఇంగ్లీష్ పాఠశాల మొదలైంది. తాతగారే దాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి డిజన్ బారెట్ అనే వ్యక్తి కేదార్నాథ్కు అన్నయ్య ఖాళీ ప్రసన్నకు ఇతర విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించడం మొదలుపెట్టారు. ఎవరు? డిజన్ బారెట్. కేదార్నాథ్కు ఆ టీచర్కు మంచి సంబంధం ఏర్పడింది. విరామ సమయంలో పిల్లలందరూ తాతగారి ఉద్యానవనంలో ఆడుకునేవాళ్ళు. మామిడి పళ్ళు తినటం, సీతాకోక చిలుకలను పట్టుకోవటం, తేనె పట్టు నుండి తేనె తీసుకొని తాగటం వంటివి వారి వినోద కార్యాలు. కేదార్నాథ్ సోదరులు మరీ తెంపుగా ఉండేవాళ్ళు. అందుకే వారికి తరచుగా కష్టాలు వస్తుండేవి. ఒకసారి తేనెటీగలు వారిని విపరీతంగా కుట్టాయి. అందుకే చిన్నవాడైన కేదార్నాథ్ వారికి కాస్త దూరంగా ఉండి ఉద్యానవన కలాపాలలో కాపలా వాళ్ళతో కబుర్లు చెప్పేవాడు. వారు కూడా ఎంతో ఆప్యాయంగా పిల్లవాడికి రామాయణం నుండి కథలు చెప్పేవారు. ఆ కథలు కేదార్నాథ్కు బాగా నచ్చేవి. తాను విన్న కథలను ఆ పిల్లవాడు అమ్మకు, పని వాళ్ళకు, ఆయాకు చెప్పేవాడు. పిల్లవాడికి వస్తున్న మంచి అలవాట్లకు అమ్మ ఎంతో సంతోషించి కాపలాదారులకు ఏవో కానుకలు పంపుతుండేది. ఆ కానుకలు తీసుకొని కాపలాదారు కేదార్నాథ్కు రొట్టెలు, పప్పు, కిచిడి పెట్టేవాడు. అవి తిని కేదార్నాథ్కు చాలా ఆనందం కలిగేది. దీన్ని బట్టి ఆ పిల్లవాడికి ఆటల కంటే రాముని కథలు, కృష్ణుని కథలు వినటానికి ఎక్కువ ఇష్టం ఉండేదని అర్థమవుతుంది. కేదార్నాథ్ తల్లి పెద్ద జమీందారు కూతురు కావడంతో శారీరక పరిశ్రమ ఆమెకు ఎక్కువ అలవాటు లేదు. ఆమె తొందరగా అలసిపోయేది. అందుకే శివు ఆయనే కేదార్నాథ్ ఆలనా పాలన చూసేది. శివు ఆయా అంటే మేడ్ సర్వెంట్. శివు అనేటువంటి మేడ్ సర్వెంట్ కేదార్నాథ్ యొక్క ఆలనా పాలన చూసేది. ఆమె తన పిల్లల కంటే కేదార్నాథ్ అతని సోదరుల బాగోగులే చూసేది. ఈ పిల్లలే ఆమె ప్రపంచంగా ఉండేది. కేదార్నాథ్ తాతగారింట్లో ఆయుర్వేద వైద్యులు కూడా ఉండేవాళ్ళు. ఇంట్లో వారందరికీ వాళ్లే మందులు తయారు చేసి ఇచ్చేవారు. ఎవరైనా వైద్యం నేర్చుకోవాలనుకుంటే వారికి వైద్యం కూడా ఆ వైద్యులు నేర్పించేవారు. సాయంత్రం వేళలో కేదార్నాథ్ తమ తండ్రి గదిలో కూర్చొని ఆయనకు తాను విన్న కథలు చెప్పేవాడు లేదా ఆయన చెప్పే కథలు వినేవాడు. రాత్రి పూజ తర్వాత తండ్రి గారు ఆ పిల్లవాడికి పాలమిఠాయి ప్రసాదంగా ఇచ్చేవాడు. కేదార్నాథ్ ఎక్కువసేపు అన్నయ్య ఖాళీతో గడిపేవాడు. ఖాళీ ప్రసన్న అన్నయ్యతో గడిపేవాడు. తమ్ముడు గౌరీదాస్ అందంగా ఉన్న చాలా కొంటేవాడు. అందుకే వాడు ఎప్పుడు ఏవో గొడవల్లో చిక్కుకునేవాడు. కేదార్నాథ్ మకాం కలకత్తాకు మారింది. ఆ విధంగా వాళ్ళు కలకత్తాకు వచ్చి మెయిన్ టౌన్కి వచ్చారు. కేదార్నాథ్ కలకత్తాలో తన మామయ్య కాశీ ప్రసాద్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. అవునా? అదే
ఏదో గొడవలో చిక్కుకునేవాడు వాళ్ళ తమ్ముడు. కేదార్కు 7 ఏళ్ల వయసులో కృష్ణనగర రాజు ఒక పాఠశాలను ఏర్పాటు చేసి జమీందారులను చుట్టుపక్కల రాజుల సంతానాన్ని అందులో చేర్పించమని ఆహ్వానం పంపాడు. 7 ఏళ్ల వయసులో కృష్ణనగర రాజు ఏం చేసిండు, కృష్ణనగరం ఉంటుంది అక్కడ మాయపూర్ దగ్గరలో ఒక పాఠశాల నిర్మించి జమీందారులను చుట్టుపక్కల రాజుల సంతానాన్ని అందులో చేర్పించమని అడిగారు. కేదార్నాథ్ అతని అన్నయ్య కాళీప్రసన్న ఇంకొంతమంది పిల్లలు మూల గ్రామం నుండి ఆ పాఠశాలలో చేరారు. పిల్లలందరినీ ఒక ఆయా స్కూలుకు తీసుకొని వెళ్ళేది. మూల గ్రామం నుండి కృష్ణనగర్ కొంత దూరంలో ఉండేది. అందుకే కృష్ణనగర్లోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లల చదువుకు అనుకూలంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారానికి ఒకసారి పిల్లలను పల్లకిలో మూలా గ్రామానికి తీసుకొని వెళ్ళారు. అప్పట్లో పల్లకిలో కృష్ణనగర్లో అద్దెకున్న ఇంటి పక్కింట్లోనే ఒక నూనెగానగా ఆసామి ఉండేవాడు. ఆ వ్యక్తి మరణశయ్యపై ఉన్నాడు. అందుకే అతడు మహాభారత పురాణ కాలక్షేపం ఏర్పాటు చేశాడు. అది వినడం కేదార్నాథ్ బాగా నచ్చింది. ముఖ్యంగా భీముని పాత్ర ఆ పిల్లవాడి మనసులో బాగా పాసుకుపోయింది. దాదాపు ప్రతిరోజు చక్కని ప్రసాదం దొరికేది. కేదార్నాథ్ ఇంగ్లీష్ చదువుల్లో బాగా రాణించాడు. దానితో క్లాసు ప్రమోషన్, స్కాలర్షిప్ కూడా వచ్చింది. క్లాస్ ప్రమోషన్, అదేవిధంగా ఒక క్లాసు పైకి వెళ్ళిపోయాడు, ప్రమోషన్ వచ్చింది అంటున్నారు. అట్లనే స్కాలర్షిప్ కూడా వచ్చేది. ఆ సంఘటన తర్వాత ఊళ్ళ గ్రామంలో అందరూ ఆ పిల్లవాడిని బాగా ప్రశంసించారు. ముఖ్యంగా తండ్రి, తాతగారు పిల్లవాడిని బాగా మెచ్చుకున్నారు. ఆ విధంగా అందరూ మరి పొగడంతో కేదార్నాథ్ చదువు కొంత తగ్గింది. పిల్లలను వదిలితే ఏమవుతుందంటే, అందుకే చాణక్య పండితుడు చెప్తుంది, పంచవర్షాన్ని లాలయ్యే 5 సంవత్సరాలు పిల్లల్ని లాలించారు. దశ పంచవర్షాన్ని 15 years వరకు తాడయ్యే అంటాడు. 15 సంవత్సరాల వరకు వాళ్ళని ఏ తప్పు చేసినా కూడా తాడ తీసేయమంటున్నారు, దండించాలి. అప్పుడే వాళ్ళు వాస్తవం నేర్చుకొని బాగుపడతారు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత పుత్రం మిత్రవత ఆచర్య, 15 సంవత్సరాల వచ్చిన తర్వాత మిత్రుడిలాగా భావించి వాళ్ళకి సజెషన్ ఇవ్వాలని చెప్తున్నారు. మళ్ళీ పోవడంతో కేదార్నాథ్ చదువు కొంత తగ్గింది. దాంతో టీచర్లు అతన్ని దండించడం మొదలుపెట్టారు. అది భరించలేక ఆ పిల్లవాడు స్కూల్ నుండి పారిపోయాడు. స్కూల్కు వెళ్తున్నానని చెప్పి పక్కనే ఉన్న చెట్టు చేమల్లో చిక్కుకుండేవాడు అన్నమాట. సో చుట్టుపక్కల ఉన్న చెట్టు చేమల్లో గడిపేవాడు, చిక్కుకునేవాడు, దాక్కునేవాడు. అదే సమయంలో కేదార్నాథ్ అన్నయ్య కాళీప్రసన్నకు ఏదో కలుషితాహారం వలన కలరా వచ్చింది. దానివల్ల అతడు దేహాన్ని చాలించారు. దాంతో ఇంట్లో అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. అప్పుడు కేదార్నాథ్ చాలా రోజులు స్కూల్కి పోకుండా ఇంట్లో ఉండిపోయాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడికి 8 ఏళ్ల వయసు వచ్చింది. అయితే ఆ స్కూల్ కేదార్నాథ్ మామయ్య ఇంట్లోనే ప్రారంభం కావడంతో పిల్లవాడికి చదువు మీద మళ్ళీ రుచి కలిగింది. కేదార్నాథ్ క్రికెట్ ఆటను ఎంతో ఇష్టంగా ఆడేవాడు. కానీ ఒకసారి బ్యాట్తో కనుబొమ్మ మీద దెబ్బ తగిలి బాగా రక్తం కారింది. అప్పటి నుంచి జన్మలో అతను క్రికెట్ ఆట ఆడలేదు. నెమ్మదిగా అతను బెంగాలీ చదవటం, రాయటం, పాడటం, అలాగే లెక్కలు నేర్చుకోవడం చేశాడు. కేదార్నాథ్ 8 ఏళ్ల వయసులోనే అతని 2 తమ్ముళ్ళు ఏదో రంగంలో చనిపోయారు. ఏదో రోగంతో చనిపోయారు. 2 అన్నలు చనిపోయారు, 2 తమ్ముళ్ళు కూడా చనిపోయారు. అప్పుడు అతని తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేదు. దాంతో తల్లిదండ్రులకు కేదార్నాథ్, అతని చెల్లెలు హేమలత ఇద్దరే మిగిలారు. మొత్తం 6 ఇద్దరే మిగిలారు. వాళ్ళిద్దరూ కూడా పోతారేమన్న భయంతో వాళ్ళమ్మ ఇద్దరికి తాయెత్తులు కట్టింది. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం ముచ్చోర్ముఖం మహామీం తాయెత్తు కట్టింది. 9 ఏళ్ల వయసులో కేదార్నాథ్ జగత్ భట్టాచార్య అనే వ్యక్తి దగ్గర కొంత జ్యోతిష్యం నేర్చుకున్నారు. కొంతకాలానికి తండ్రి వైపు వారి ఆస్తులు, తల్లి వైపు వారి ఆస్తులు కరిగిపోయాయి. కేదార్నాథ్ తండ్రి ఆనంద చంద్ర ఎంత ప్రయత్నించినా అతని తండ్రి ఒరిస్సా విడిచి రావడానికి ఇష్టపడలేదు. ఆ సమయంలోనే
ఆనంద్ చంద్ర ఒక ఉద్యోగం వెతుక్కున్నాడు. ఇంటి వ్యవహారాలు, ఆఫీసు వ్యవహారాల్లో అతని ఆరోగ్యం క్షీణించింది. అనుకోకుండా హఠాత్తుగా ఆయన జ్వరంతో కళ్ళు మూశాడు. అవా ఏంటది? ఆనంద్ చంద్ర, కేదార్నాథ్ తండ్రి ఆనంద్ చంద్ర ఎంత ప్రయత్నించినా అతని తండ్రి ఒరిస్సా విడిచి రావడానికి ఇష్టపడలేదు. కేదార్నాథ్ తండ్రి అంటే భక్తినాథ్ ఠాకూర్ తండ్రి ఆనంద్ చంద్ర ఎంత ప్రయత్నించినా కూడా ఒరిస్సా విడిచి రాలేదు. ఆ సమయంలో ఆనంద్ చంద్ర ఒక ఉద్యోగం వెతుక్కున్నాడు. ఇంటి వ్యవహారాలు, ఆఫీసు వ్యవహారాలతో అతని ఆలోచన క్షీణించింది. అనుకోకుండా రాత్రి ఆయన జ్వరంతో కళ్ళు మూశాడు. తండ్రి మరణించే సమయంలో కేదార్నాథ్ నిద్రపోతున్నాడు. నిద్ర లేచి లోపలే తండ్రి దేహాన్ని శాంతిపూర్ గంగా తీరంలో దహనం చేశాడు. ఇదంతా దుఃఖంతో, రోదనతో నిండిపోయింది. ఆ ఘటనను తలుచుకుంటూ శ్రీ భక్తినాథ్ ఠాకూర్ తమ ఆత్మకథలో ఇలా రాశారు. నిజానికి మా తండ్రి గారు ఉన్నప్పుడే ఒక రకమైన ఆలోచన పొడసూపింది. అసలు ఈ ప్రపంచం ఏమిటి, మనమెవరము, ఈ ప్రశ్నలు నన్ను చాలా వేధించేవి. 10 ఏళ్ల వయసులో ఈ 2 ప్రశ్నలు ఎల్లప్పుడూ నా మనసులో మొదలయ్యాయి. ఒక్కొక్కసారి నాకు వాటికి సమాధానం దొరికిందని అనిపించేది, మరొకసారి సమాధానం దొరకలేదని అనిపించేది. తండ్రి మరణించే సమయానికి కేదార్నాథ్కు 10-11 ఏళ్ళు. అప్పుడు అన్ని వైపుల నుండి కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో చదువు మీద మనసు నిలవలేదు. అందుకే అతను స్కూల్కి వెళ్ళలేదు. ఏదో నెపంతో ఇంట్లోనే ఉండిపోయాడు. అప్పుడే అతడు తాత్వికంగా ఆలోచన చేస్తూ ఊలా చండీ మహాత్మ్యము అనే నవలను రాశాడు. ఊలా చండీ, ఊలా అనేది వాళ్ళ యొక్క ఊరు, చండీ అంటే మహత్యము అనే నవలను రాశాడు. ఊలా చండీ చూద్దాం. వివాహం నెక్స్ట్ ఎపిసోడ్. వివాహము కలకత్తాలో ఉన్నది చదువు. కేదార్నాథ్కు 12 ఏళ్ల వయసులోనే తల్లి అతనికి రాణాఘాట్ నుండి షయామణి అనే 5 ఏళ్ల అమ్మాయితో వివాహం జరిపింది. 12 సంవత్సరాల భక్తినాథ్ ఠాకూర్కి 5 సంవత్సరాలు కేదార్నాథ్ అందరూ అప్పట్లో 5 సంవత్సరాల అమ్మాయికి వివాహం జరిగింది. శ్రీయుక్త మధుసూదన మిశ్రా కేదార్నాథ్కు మామగారు. ఆ వివాహంతో ఇంటి పరిస్థితులు సర్దుకుంటాయని తల్లి అనుకుంది. కేదార్నాథ్కు 14 ఏళ్ల వయసులో కాశీ ప్రసాద్ ఘోష్ అనే ప్రఖ్యాత కవి వారి ఇంటికి వచ్చాడు. ఆయన కేదార్నాథ్కు మామయ్య వరుస అవుతాడు. ఆయన పత్రికా సంపాదకుడు, విలేకరి కూడా. అతనికింత ఎంతోమంది రచయితలు తయారయ్యారు. ఆయన కేదార్నాథ్ ఇంగ్లీష్ను పరీక్షించి సంతోషపడ్డారు. అప్పుడు కేదార్నాథ్ అత్త అతన్ని కలకత్తాకు వచ్చి చదువుకోమని ఆహ్వానించింది. ఆ పిల్లవాడిని తన కొడుకులాగా చూసుకుంటానని ఆమె తల్లికి భరోసా ఇచ్చింది. దాంతో కేదార్నాథ్ మకాం కలకత్తాకు మారింది. సో వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చాడు. ఎవరు? కేదార్నాథ్ మామయ్య. ఎవరు? కాశీ ప్రసాద్ ఘోష్ అనే ఇంటికి వచ్చారు. కేదార్నాథ్ కలకత్తాలో తన మామయ్య కాశీ ప్రసాద్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. 4 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగిపోయింది. కానీ ఒకసారి కేదార్నాథ్కు రక్త విలోచనాలు, జ్వరం, దురద పట్టుకున్నాయి. అప్పుడు అతడు ఊలాకు వచ్చాడు, మళ్ళీ గ్రామానికి వచ్చాడు. తల్లి ఒక ఫకీర్ను పిలిచి ఏవో మంత్రతంత్రాలు చేయించింది. ఒకరోజు రాత్రి కేదార్నాథ్ కళ్ళలో ఒక నల్లపాము అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోయినట్టు కనిపించింది. దాంతో అతని ఆరోగ్యం బాగుపడింది. తర్వాత ఆ ఫకీరే తన గురువైన గోలోక్ను కేదార్నాథ్కు పరిచయం చేశాడు. ఊలా గ్రామం త్వరలోనే నిర్మానుష్యం అయిపోతుందని, అందరూ ఆకలికి అలమటిస్తారని, రోగాలతో అందరూ మరణిస్తారని గోలోక్ భవిష్యవాణి చెప్పాడు. అలాగే కేదార్నాథ్కు దురదలు తగ్గడానికి అతడు ఏవో మంత్రాలు చెప్పాడు. కేదార్నాథ్ గొప్ప వైష్ణవుడు అవుతాడని కూడా ఆ గురువు ముందే చెప్పాడు. అతడు చెప్పిన ఈ 2 భవిష్యవాణులు సత్యమైంచాయి. ఆరోగ్యం బాగుపడగానే కేదార్నాథ్ తల్లిని చెల్లిని తీసుకొని కలకత్తాకు వచ్చాడు. అక్కడే అతడు చెల్లికి పెళ్లి కూడా చేశాడు. తరువాత తల్లి చెల్లి తమ ఊరికి వచ్చేశారు. కేదార్నాథ్ కాశీ ప్రసాద్ గారి గ్రంథాలయంలోని
అన్ని పుస్తకాలు చదివాడు. అంతేకాదు కాశీప్రసాద్ నడిపే వార్తాపత్రికల్లో ముద్రించడానికి వచ్చే వ్యాసాలని ఆయనకు చదివించేవాడు. ఇంగ్లీష్ పత్రికలకు వ్యాసాలు రాయటం కూడా ఆయన మొదలుపెట్టాడు. అతడు రకరకాల సంఘాలతో జరిపే చర్చల్లో స్వేచ్ఛగా పాల్గొని ఆధ్యాత్మిక సాహిత్య విషయాలపై తన భావాలను వ్యక్తపరిచేవాడు. ఆ చర్చల సమయంలో కృష్ణదాస్ పాల్, దేవేంద్రనాథ్ ఠాకూర్, ఆయన ఇద్దరి పుత్రులైన విజేంద్రనాథ్ ఠాకూర్, సత్యేంద్రనాథ్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ఉండేవారు. దేవేంద్రనాథ్ ఠాకూర్ మంచి కవి కదా, సో వాళ్ళంతా కూడా వచ్చేవారు. సత్యేంద్రనాథ్ ఠాకూర్ రవీంద్రనాథ్ ఠాకూర్ సోదరుడు. సత్యేంద్రనాథ్ ఠాకూర్ రవీంద్రనాథ్ ఎవరో వచ్చారట, కృష్ణదాస్ పాల్, దేవేంద్రనాథ్ ఠాకూర్, ఆయన ఇద్దరు పుత్రులైన విజేంద్రనాథ్ ఠాకూర్, సత్యేంద్రనాథ్ ఠాకూర్ వంటి ప్రముఖులు వచ్చేవారు. సత్యేంద్రనాథ్ ఠాకూర్ రవీంద్రనాథ్ ఠాకూర్ సోదరుడు. తర్వాత కళాశాల గురించి, సో వివాహం గురించి తెలుసుకున్నాం. తర్వాత కళాశాల చదువు ఎట్లా ఉంటుంది. 1856, ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలకి పుట్టినప్పుడు 1838 అంటే 18 సంవత్సరాలకి. 1856 అంటే 48, 58 18 సంవత్సరాల వయసులో, సంవత్సరంలో 1856 సంవత్సరంలో కేదార్నాథ్ హిందూ పాఠశాలలో చేరారు. హిందూ పాఠశాల అంటే కళాశాల అదే తదనంతరం కలకత్తా విశ్వవిద్యాలయంగా మారింది. ఆ సమయంలోనే అతడు ప్రముఖ పండితుడైన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్కు శిష్యుడయ్యాడు. ఆ సమయంలోనే అతడు కవితా రచన మొదలుపెట్టాడు. అది అందరికీ నచ్చేది. అదే సమయంలో ఊలా గ్రామంలో కలరా వ్యాపించింది. కేదార్నాథ్ కలకత్తా నుండి పడవలో బయలుదేరి తన ఊరికి చేరుకున్నాడు. వందలాది మంది గ్రామస్తులు కలరాకు చనిపోయారు. కేదార్నాథ్ తన ఊరికి చేరుకునే సమయానికి అతని చెల్లెలు కూడా చనిపోయింది. అందరూ దుఃఖంలో మునిగిపోయారు. అప్పుడు కేదార్నాథ్ తన తల్లిని బామ్మను తీసుకొని రాణాఘాట్కి వచ్చాడు. అదే అతని అత్తగారి ఊరు. అతని భార్యకు కూడా ఒంట్లో బాగలేదు. అయినా ఆమె అప్పుడప్పుడే కోలుకుంటుంది. మొత్తానికి కేదార్నాథ్ కలకత్తాకు తిరిగి వచ్చేసి తల్లిని బామ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ సమయం చాలా గడ్డు కాలంగా కనిపించింది. డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన తన ఇబ్బందులను అసలు ఎవరికి చెప్పుకోలేదు. అయినా కూడా ఆయన తన ఇబ్బందులను ఎవరికి చెప్పుకోలేదు. కానీ ఆ సమయంలో అతడు భగవత్ తత్వం మీద, మతం మీద అనేక పుస్తకాలు చదివాడు. పాశ్చాత్య తత్వవేత్తల రచనలు కూడా ఎన్నో చదివాడు. కానీ ఈ జ్ఞాన సంపాదన మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న అతని చాలా ప్రభావితం చేసింది. బాగా చదువుకోవాలని, తగినంత డబ్బు సంపాదించాలని, పుస్తకాలను ముద్రించాలని, చాలా చోట్ల ఉపన్యాసాలు ఇవ్వాలని తల్లి బామ్మ, భార్య తాను అందరూ కలిసి ఒక చోట చక్కగా ఉండాలని ఏదన్నా ఎప్పుడూ ఆలోచించేవారు. అందుకు తల్లి, బామ్మ, భార్య అందరూ కలిసి ఉండాలని కోరుకునేవారు. కానీ ఆ ఆలోచనలు సాకారం కావటానికి డబ్బు ఉండేది కాదు. కాలం గడిచిపోతుంది. ఒకరోజు బామ్మ దేహము చాలించింది. సరిగ్గా ఆ సమయంలో కేదార్నాథ్ రైల్లో ప్రయాణం చేయడానికి వెళ్ళాడు. దూర ప్రయాణం చేయడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చే వేళ ఆమె దేహత్యాగం చేయటం, గంగలో తర్పణాలు ఇవ్వటం జరుగుతుంది. ఈలోగా భార్య కూడా తనను తీసుకొని వెళ్ళమని అర్థించింది. ఆమెకు అప్పుడు 12 ఏళ్ళు. ఉద్యోగం రాగానే తప్పకుండా తీసుకొని వెళ్తానని కేదార్నాథ్ ఆమెకు ధైర్యం చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి కేదార్నాథ్కు ఒక పాఠశాలలో టీచర్ ఉద్యోగం వచ్చింది. 12 సంవత్సరాలకే. జీతం రూపీస్ 15 రూపాయలు. అప్పుడు అతనికి 19 ఏళ్ళు. కేదార్నాథ్ ఒక ఇల్లు అద్దె తీసుకొని తల్లిని, భార్యను అక్కడకు చేర్చాడు. ఇంట్లో వస్తువులన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ధనం సరిపోలేదు. అప్పుడు తల్లి తన బంగారు నెక్లెస్ను అమ్మి కావలసినవన్నీ ఏర్పాటు చేసింది. ఈలోగా ఒరిస్సా నుండి కేదార్నాథ్కు ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని అతను తాతగారు రాశాడు. ఆయన పేరు రాజా వల్లభదత్త. ఆయన జగన్నాథుడిని, శ్రీ రాధామాధవుని పూజించేవారు. ఆయన శేష జీవితాన్ని ఒరిస్సాలోనే గడిపేవారు.
తనకు ఒంట్లో బాగా లేదని ఇంకా ఎక్కువ కాలం భక్తులని, అందుకే వెంటనే వచ్చి తనను చూడమని, లేకపోతే మళ్ళీ చూడటం వీలుపడదని అన్నారు. ఆయన ఉత్తరంలో ఉన్న విషయాలు చూసి కేదార్నాథ్ వెంటనే ఒరిస్సాకు తల్లి భార్యతో కలిసి వెళ్ళాడు. తాతగారు ఆ ఉత్తరం వచ్చే వేళకు కేదార్నాథ్ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ మహాశయుడు ఒక సిఫారసు ఉత్తరం కూడా ఇచ్చాడు. ఆ సమయంలో బెంగాల్ పాఠశాల తనిఖీ అధికారి ఒకరు కేదార్నాథ్ను పూరికి వెళ్ళి టీచర్ పరీక్ష రాయమని సలహా ఇచ్చాడు. అది పాస్ అయితే చాలు, ఉద్యోగం కూడా వస్తుందని ఇప్పిస్తానని అన్నాడు. అందుకే కేదార్నాథ్ పూరికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. ఆ విధంగా తాతగారి ఉత్తరం తన ఆలోచనలు కలిసేసరికి కేదార్నాథ్ ఒరిస్సాకు బయలుదేరాడు. కేదార్నాథ్ ఒరిస్సాకు వెళ్ళి తాతగారిని కలిసిన 3 రోజులకే ఆయన దేహం సాధించాడు. ప్రాణం పోయే ముందు ఆయన బిడ్డగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరినామం కీర్తించాడు. తన మరణం గురించి ఆయనకు ముందే తెలుసు. కేదార్నాథ్ తనను చూడడానికి రాగానే కొన్ని ముఖ్య విషయాలు మనవడికి చెప్తూ, నేను పోయాక ఇక ఇక్కడ ఉండకు, నీకు 27 ఏళ్ల సమయంలో ఏ ఉద్యోగంలో ఉంటావో అదే నీ ప్రధాన ఉద్యోగం అవుతుంది. నీవు గొప్ప వైష్ణవుడు అవుతావు. నేను నిన్ను మనసారా ఆశీర్వదిస్తున్నాను అని అన్నారు కేదార్నాథ్ తాతగారు. కేదార్నాథ్ తన తాతగారి అంత్యక్రియలు ఎంతో శ్రద్ధగా నిర్వహించి ఆ పని పూర్తి కాగానే అతడు పూరికి వెళ్ళి అక్కడ టీచర్ ఉద్యోగ పరీక్ష పాస్ అయ్యాడు. అది 1859. అప్పటికే కేదార్నాథ్కు 21 సంవత్సరాలు. పరీక్షలో ఉత్తీర్ణుడు కాగానే కటక్లో టీచర్ ఉద్యోగం కూడా వచ్చింది. అతడు కటక్లో ఒక ఇల్లు తీసుకొని తల్లిని భార్యని అక్కడకు తీసుకొని వచ్చాడు. 1860 అంటే ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 1832 జన్మ 38 అంటే 22 ఇయర్స్ అనేది. 28 ఇయర్స్ 38 అంటే 22 ఇయర్స్. 1860లో కేదార్నాథ్ మొదటి సంతానం కలిగింది. మగ పిల్లవాడికి అన్నద అని పేరు పెట్టారు. అన్నద. సంవత్సరం చివరిలో కేదార్నాథ్కు మిడ్నాపూర్లో మంచి టీచర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆరోగ్యానికి వాతావరణం చక్కగా సరిపోయినా ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా పాడైంది. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం వారికి వైదిక మార్గం పాటించే హిందువులకు పడేది కాదు. అయినా కేదార్నాథ్ సాహిత్య సమాజంలో చేరి క్రమంగా చాలామంది మిత్రులను అనుయాయులను ఏర్పాటు చేసుకున్నాడు. బ్రహ్మ సమాజం వారు అతనికి కొన్ని అడ్డంకులు కలిగించే ప్రయత్నాలు చేసినా అతడు కాస్త జాగ్రత్తగా ఉంటూ కాలాన్ని గడిపాడు. 1861లో అంటే 23 సంవత్సరాల చివరిలో కేదార్నాథ్ భార్యకు అనారోగ్యం చేసి చనిపోయింది. అప్పుడు కొడుకుకు 18 నెలల వయసు. కేదార్నాథ్ తల్లి ఆ పసివాడిని పెంచే ప్రయత్నం చేసినా చాలా కష్టమైంది. అందుకే కేదార్నాథ్ 2 నెలల తర్వాత మళ్ళీ వివాహం చేసుకున్నాడు. కన్య పేరు లలితాదేవి. ఆమె గణ్యమన్య రాయ కూతురు. రాయరామానంద కూతురులాగా గణ్యమన్య రాయ. ఆమె తర్వాత భాగవతి దేవిగా ప్రసిద్ధి చెందింది. ఆమె భర్త అడుగుదారుల్లో మంచి వైష్ణవి, శీల సంపన్నురాలు, కార్యదక్షురాలు అయింది. ఎవరు? లలిత. రెండవ వివాహమైన తర్వాత కేదార్నాథ్ కొన్ని చిన్న ఉద్యోగాలు చేశాడు. ట్యాక్స్ కలెక్టర్గా, కలెక్టర్ ఆఫీస్లో గుమస్తాగా ఉద్యోగాలు చేసినా తిరిగి అతడు బెంగాల్కు వచ్చేశాడు. అక్కడ కాస్త మంచి గుమస్తా ఉద్యోగం వచ్చింది. ఆ రకంగా ఉద్యోగాలను మారుస్తూ సరైన దానికోసం ప్రయత్నిస్తూనే కేదార్నాథ్ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. విజన గ్రామం, సన్యాసి అని 2 బెంగాలీ కవితలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రెండు కవితలు అంటే ఏంటది? విజన గ్రామం, రెండవది సన్యాసి అనేటువంటి రెండు కవితలు రాశారు. చాలామంది బెంగాలీ కవులు కేదార్నాథ్ కవిత హృదయాన్ని కొనియాడారు. కొంతకాలానికి కేదార్నాథ్కు కోర్టులో గుమస్తా ఉద్యోగం వచ్చింది, మంచి జీతం కూడా లభించింది. కానీ అతను కేవలం సంవత్సరంన్నర మాత్రమే సాగింది. తర్వాత అతని ఉద్యోగాన్ని ఇంకో పరపతి ఉన్న వ్యక్తికి ఇవ్వడం జరిగింది. దాంతో కేదార్నాథ్ ఉద్యోగం లేకుండా అయిపోయింది. అదే సమయంలో అతనికి కూతురు పుట్టింది. అయినా కేదార్నాథ్ ధైర్యం వీడకుండా న్యాయశాస్త్రంలో పరీక్షలు రాశాడు. తర్వాత కొందరు విశ్వేశ్వరుని మంచి సిఫార్సు ఉత్తరాలు కూడా అతను లభించాయి. 1866 సంవత్సరంలో కేదార్నాథ్కు ఒకేసారి 3 ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయి. 66 అంటే ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 28 సంవత్సరాలు. 38 నుంచి 66 నుంచి 38 అంటే 28 సంవత్సరాలు. ఒకటి గుమస్తా ఉద్యోగం, రెండోది డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం, మూడోది ప్రభుత్వ ఉద్యోగం. వాటిలో రెండవ ఉద్యోగాన్ని అంటే డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని కేదార్నాథ్ ఎంచుకున్నాడు. దాంతో అతడు ప్రత్యేకమైన డిప్యూటీ రిజిస్ట్రార్ అయ్యాడు. ఆ ఉద్యోగంతో పాటుగా అతనికి డిప్యూటీ మెజిస్ట్రేటు, డిప్యూటీ కలెక్టర్ అధికారాలు కూడా అప్పచెప్పబడ్డాయి. అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్. సో డిప్యూటీ రిజిస్ట్రార్ అన్నమాట. సరిగ్గా అప్పుడు కేదార్నాథ్కు 27,000. ఆ సమయంలో ఏ ఉద్యోగంలో అయితే అతడు నిలదొక్కుంటాడో అదే అతని జీవితాంతం ఉద్యోగ బాధ్యత అవుతుందని తాతగారు ముందే భవిష్యవాణి చెప్పింది. నిజం అయ్యే తరుణం వచ్చింది. ఆ విధంగా మొదటి ఉన్నతోద్యోగం చక్రాలో వచ్చినప్పుడు కేదార్నాథ్ ఆ ప్రాంతంలో గౌతముని ఆశ్రమాన్ని సందర్శించారు. గౌతముని ఆశ్రమాన్ని చూశారు. ఎక్కడది? చాప్రా. ఉద్యోగం బాగానే ఉంది. చాప్రా జనులకు కూడా కేదార్నాథ్ వ్యవహారం బాగా నచ్చింది. అయితే ఆ సమయంలో అతనికి అనారోగ్యం చేసింది. వాంతులు, కడుపులో నొప్పి, అల్సర్లు చాలా బాధించాయి. ఎన్ని మందులు తీసుకున్న ఆరోగ్యం బాగుపడలేదు. అదే సమయంలో కేదార్నాథ్ 13 రోజుల పాటు బృందావనం, మధుర, ఆగ్రా, ప్రయాగ, కాశీ ఇత్యాది క్షేత్రాలను, తీర్థక్షేత్రాలను సందర్శించే యాత్రను చేపట్టాడు. తీర్థయాత్ర చేసి తిరిగి వస్తున్న సమయంలోనే రైల్లో ఒక వ్యక్తి కలిసి అనారోగ్యానికి తాను ఒక మంచి మందును ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వ్యక్తి మందును తయారు చేయడానికి అన్ని వస్తువుల వివరాలను పంపినా అందులో ముల్తానీ ఇంగువ దొరకలేదు. దానితో మందు తయారు చేయడం కష్టమైంది. కేదార్నాథ్ అనారోగ్యం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత కేదార్నాథ్ ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి చాలా పట్టుదలతో చదివాడు. పరీక్షలు రాయడానికి అతడు పాట్నాకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చే వేళకు కూతురు కదంబని పుట్టిన వార్త తెలిసింది. ప్రభుత్వ పరీక్షల్లో కేదార్నాథ్ పాస్ అయిన వార్త అప్పుడే అందింది. ఈలోగా ఒక ప్రత్యేకమైన న్యాయశాఖను ఏర్పాటు చేస్తున్నానని, దానికి కేదార్నాథ్ అధిపతిగా చేరాలని ఉత్తర్వులు వచ్చాయి. ఆ ఉద్యోగం, ప్రత్యేకమైన పరీక్షలు, చదువులు ఏమీ అక్కడ లేదనే విషయం కూడా కేదార్నాథ్కు తెలిసింది. ఈ విధంగా 1868లో అంటే 30 సంవత్సరాలు 1868 సంవత్సరంలో కేదార్నాథ్ దీనజ్పూర్కు డిప్యూటీ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్. అతని ఆరోగ్యం కూడా బాగుపడింది. దీనజ్పూర్లో చాలామంది వైష్ణవులు ఉండటం కేదార్నాథ్కు బాగా నచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ భక్తి ప్రచారం. దీనజ్పూర్లో ఉద్యోగం వలన కేదార్నాథ్కు వైష్ణవులతో చక్కని సాంగత్యం ఏర్పడి అక్కడ రాయ్ సాహెబ్ కమల లోచన్ అనే జమీందారు వైష్ణవులు ఎంతో చేరదీసేవాడు. అతడు రామానంద వసు అనే వైష్ణవుని వంశజుడు. రామానంద వసు అనే వైష్ణవ వంశజుడు. ఇక రామానంద వసు శ్రీ చైతన్య మహాప్రభు భక్తుడు. దీనజ్పూర్లో తనకు కలిగిన అనుభవాలు శ్రీల భక్తినాథ్ ఠాకూర్ తమ డైరీలో ఇలా రాస్తున్నారు. రాయ కమలలోచన సాహెబ్ కారణంగా దీనజ్పూర్లో వైష్ణవ ధర్మ ప్రచారం చాలా పటిష్టంగా ఉండేది.
ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి వైష్ణవ ధర్మం గురించి అక్కడ చర్చించేవారు. అసలు నిజమైన వైష్ణవ ధర్మం ఏమిటో తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉండేది. అక్కడే నాకు శ్రీమద్ భాగవతము, శ్రీ చైతన్య చరితామృత గ్రంథాలు చదవడానికి అవకాశం దొరికాయి. శ్రీ చైతన్య మహాప్రభు మొదటిసారి చదవగానే శ్రీ చైతన్య మహాప్రభు మీద శ్రీ చైతన్య చరితామృతం మొదటిసారి చదవగానే శ్రీ చైతన్య మహాప్రభు మీద విశ్వాసం కలిగింది. నాకు అసలు తత్వాన్ని పూర్తిగా వెల్లడి చేయమని నేను ఎంతో గంభీరంగా చైతన్య మహాప్రభువును భగవంతుని ప్రార్థించాను. ఆ తర్వాతే వైష్ణవ ధర్మం గురించి నాకు అర్థం కావటం మొదలైంది. ఆ సమయంలోనే కేదార్నాథ్ చైతన్య మహాప్రభువుల వారి మహిమను వర్ణిస్తూ సచ్చిదానంద ప్రేమాలంకారం అని బెంగాలీ కవితను రాశారు. సచ్చిదానంద ప్రేమాలంకారం అని బెంగాలీ కవితను రాశారు. ఆ కవిత రాసినప్పటి నుండి కేదార్నాథ్ సచ్చిదానంద అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. అక్కడ వైష్ణవ సిద్ధాంతం గురించి, భాగవత ధర్మం గురించి, శ్రీ చైతన్యుల బోధనల గురించి విస్తృత ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సో సచ్చిదానంద అనేది ఆయన రాసినటువంటి సచ్చిదానంద ప్రేమ అలంకారం అనేటువంటి బెంగాలీ కవిత ద్వారా ఆయనకి బిరుదు ఇచ్చారు. సచ్చిదానంద భక్తులు. ఆ సమయంలోనే కేదార్నాథ్కు ఒక పుత్రుడు జన్మించాడు. కానీ నెల రోజుల్లోనే ఆ పిల్లవాడు చనిపోయాడు. కొన్ని రోజులు కాగానే కేదార్నాథ్ మామగారు చనిపోయారు. పిల్లవాడి మరణం, తండ్రి మరణం గురించిన వార్తలు సహించడం కేదార్నాథ్ భార్యకు చాలా కఠినంగా అయింది. దీనస్పూర్ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని కేదార్నాథ్ అనుకున్నాడు. అదే సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చింది. అప్పుడు ఆయన 3 నెలలు సెలవు తీసుకొని తీర్థయాత్రకు వెళ్ళారు. తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆయన 2 నెలల్లోనే దీనస్పూర్లో ఉండి తర్వాత చంపారణకు బదిలీ చేయించుకున్నాడు. చంపారణలో ఉన్నప్పుడు అక్కడ జనులు బ్రహ్మరాక్షసిని పూజించడం కేదార్నాథ్లో కనిపించింది. అది ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఉండేది. ఆ బ్రహ్మరాక్షసి అందరి మీద ఎంతో ప్రభావం చూపించేది. అది నేరుగా కోర్టు న్యాయాధికారి మీద కూడా పనిచేసి బందిపోట్లకు అనుగుణంగా తీర్పులు ఇప్పించేది. ఈ విషయం కేదార్నాథ్కు తెలిసింది. అదే సమయంలో ఒక పండితుడు ఏదో ధన సహాయం కోరుతూ కేదార్నాథ్ను ఆశ్రయించగలిగింది. అప్పుడు కేదార్నాథ్ ఆ పండితులతో మరిచెట్టు కిందనే శ్రీమద్ భాగవత ఏర్పాటు చేశారు. సరిగ్గా నెల రోజులకు భాగవత పఠనం పూర్తయింది. ఆ భాగవత పఠనం ప్రభావంతో మనిషిని కూడా కూలిపోయింది. సరిగ్గా 2 రోజులకు భాగవత పఠనం పూర్తయింది. ఆ భాగవత పఠనం ప్రభావంతో మనిషిని కూడా కూలిపోయింది. దాని మీద ఉండే బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయింది. బందిపోట్లకు ఈ సంఘటన కోపాన్ని తెప్పించిన చంపారణలో చాలా మందికి శ్రీమద్ భాగవతం మీద వినూత్నమైన శ్రద్ధ కలిగింది. దానితో కేదార్నాథ్ ప్రత్యేక పేరు ప్రఖ్యాతలు సర్వత్రా వ్యాపించాయి. తర్వాత జగన్నాథ్పూరిలో నివాసం. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ కేదార్నాథ్ భక్తివినోద్ ఠాకూర్ కుటుంబం రాణాఘాట్లో ఉండేది. ఠాకూర్లు చంపారణలో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనకు రాధికా ప్రసాద్ జన్మించాడు. చంపారణలో ఆయన చాలా కష్టపడి లా పరీక్షలు పాస్ అయ్యాడు. తర్వాత ఆయన జగన్నాథ్పూర్ క్షేత్రానికి తనను బదిలీ చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఆయన కోరుకున్నట్లుగానే పూరికి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. పరమోత్సాహంతో జై జగన్నాథ్, జై బలదేవ్, సుభద్ర అని కీర్తించారు. పరమోత్సాహంతో ఠాకూర్లు అప్పుడు శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృత గ్రంథాన్ని తీసుకొని ఒంటరిగా కొత్త చోటకు వెళ్ళారు. అక్కడ తమ నిత్య కార్యక్రమం గురించి ఆయన డైరీలో ఇలా రాస్తున్నారు. ప్రతిరోజు నేను శ్రీమందిరంలో జగన్నాథ దర్శనానికి వెళ్ళేవాడిని. ఆ సమయంలో నాకు శ్రీ చైతన్య మహాప్రభు అనుభవించిన భావావేశం గుర్తుకొచ్చేది. అప్పుడు నాకు పరమానందం కలిగేది. కొన్ని నెలలు ఒంటరిగా ఉన్న తర్వాత ఠాకూర్లు తమ కుటుంబాన్ని పూర్తిగా తీసుకొని వచ్చాడు. అక్కడ ఆయన ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉండటం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఆయన శ్రీల హరిదాస్ ఠాకూర్ సమాధి మీద
ఒక మహోన్నతమైన కవితను రాశాడు. ఆ కవితలో ఈ 9వ చరణమే గౌడీ వైష్ణవులందరికీ పరమస్ఫూర్తిని కలిగించింది. ఇప్పటికీ అది అందరితో ప్రభావితం చేస్తుంది. ఇప్పటికీ అది అందరినీ ఎంతో ప్రభావితం చేస్తుంది. శబ్ద రూపంలో ఇంకా సజీవంగానే ఉన్నప్పుడు వైష్ణవులు మరణిస్తారనడం అర్ధరహితం. వైష్ణవులు మరణించి సజీవులై జీవిస్తూ సర్వత్రా విస్తరింపజేస్తారు భక్తిమయ జీవనం. శ్రీ ఠాకూర్లు ఆ సమయంలో సారగ్రాహి వైష్ణవ అనే మరొక అద్భుతమైన కవిత రాశారు. అది కూడా అందరికీ భావస్ఫూర్తిని కలిగించింది. కురుక్షేత్ర నివాసం శ్రీ ఠాకూర్లను ఎంతగా ప్రభావితం చేసిందో ఆ కవిత అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కురుక్షేత్రంలో ఉన్నప్పుడు శ్రీ ఠాకూర్ల కుటుంబంలో ఆయన తల్లి, భార్య, అన్నగా, రాధిక, సడు, కడు, ఇంకా కొంతమంది చుట్టాలు ఉండేవారు. అందరూ ప్రతిరోజు జగన్నాథుని దర్శనం చేసుకునేవారు. ఠాకూర్ల శక్తి సామర్థ్యాలను గమనించిన కురుక్షేత్ర కమిషనర్ మందిరంలోని వ్యవహారాలను కూడా చూడమని ఆయనకు బాధ్యత అప్పచెప్పారు. అప్పుడు ఠాకూర్లు ఎంతో కష్టంతో మందిర వ్యవహారాలలో అనేకమైన మార్పులు చేర్పులు తెచ్చారు. శ్రీ జగన్నాథుడికి నిత్య నైవేద్యాలు సరిగ్గా అమరడం జరిగింది. అనేకమైన చెడు వ్యవహారాలు కూడా మందిరంలో నిలిచిపోయాయి. శ్రీ ఠాకూర్లు కూడా తమకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ శ్రీ చైతన్యుల లీలా స్థలాలను తరచుగా దర్శించేవారు. పూరిలో ఉన్న తొలి సంవత్సరంలోనే శ్రీ ఠాకూర్లు 3వ కొడుకు కమల ప్రసాద్ జన్మించాడు. 2వ కొడుకు పేరు రాధాప్రసాద్, 3వ కొడుకు రాధికా ప్రసాద్, 3వ కొడుకు పేరు కమలా ప్రసాద్, మొదటి కొడుకు పేరు కొడుకు 3వ ఓకే 3వ కొడుకు పేరు కమలా ప్రసాద్. సరిగ్గా అదే సమయంలో మహావిష్ణువు అవతారమని చెప్పుకుంటున్న ఒక యోగి వ్యవహారం శ్రీ ఠాకూర్ల ముందుకు వచ్చింది. ఆ యోగి చెడ్డ పనులకు కలిగిస్తున్న ఉత్సవాలకు అడ్డుకట్ట వేసే పని ఆయనకు అప్పచెప్పుకుంది. ఆ యోగి చెడ్డ పనులకు కలిగిస్తున్న ఉత్సవాలకు అడ్డుకట్ట వేసే పని ఆయనకి అప్పచెప్పుకుంది. బ్రిటిషర్స్ ద్వారా కపట యోగికి దండన ఆయన అంటారు. రామకృష్ణ బాబా అంటారు. రామకృష్ణ భగవాన్ అతి భారీ సాంప్రదాయానికి చెందిన బిషప్ సేన్ అనే యోగి తన యోగ శక్తులతో జనులను మోసగించడం మొదలుపెట్టారు. తాను సాక్షాత్గా మహావిష్ణు అవతారమని అతడు జనుల్లో వ్యాప్తి చేశాడు. శారదాయిపూర్ గ్రామం దగ్గరలో ఉన్న అడవిలో ఒక గుడిని కట్టినాడు. అందరినీ అక్కడికి వచ్చేటట్టు చేశాడు. అనేక సిద్ధులను ప్రదర్శిస్తూ ఆ యోగి జనుల నమ్మకాన్ని బాగా పొందాడు. అందరూ ఆ యోగికి ఎంతో దానాలు చేసేవారు. భక్తితో తమ దగ్గరకు వచ్చిన స్త్రీలతో వాడు అక్రమ సంబంధం ప్రారంభించేవాడు. సరికి జనుల్లో పెద్ద కలకలం రేగింది. అది చివరకు ప్రభుత్వం వరకు వెళ్ళింది. యోగికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా పరిశీలించమని ప్రభుత్వం అప్పుడు శ్రీ ఠాకూర్లకు అప్పచెప్పింది. బిషప్ షేన్కు అప్పటికే వేలాది మంది అనుయాయులు తయారయ్యారు. అందుకే అతని మీద విచారణ జరపడం సామాన్యమైన విషయం కాదు. అయినా శ్రీ ఠాకూర్లు ఎంతో ధైర్యంగా ఆ కార్యాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. బిషప్ షేన్కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకున్న శ్రీ ఠాకూర్లు పోలీస్ సూపరింటెండెంట్ను, పోలీస్ అధికారిని, పోలీసులను తీసుకొని బిషప్ షేన్ చోటుకు వెళ్ళారు. అప్పటికే సాయంత్రం అయింది. ఆ సమయంలో అనేక మంది యోగి చుట్టూ కూర్చొని ఉన్నారు. ఠాకూర్లను చూస్తూనే తన శక్తి ప్రదర్శన చేస్తూ ఆయన పూర్వోత్తరాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఠాకూర్లు దాన్ని విస్మయం చెందకుండా పలుకుతూ, నీవు మహావిష్ణువే అయితే పూరి క్షేత్రంలో ఉండకుండా అడవిలో ఎందుకుంటున్నావయ్యా అని ప్రశ్నించాడు. నిజానికి నేను భగవంతుణ్ణి, పూరిలో భగవంతుడు లేడు.
అంటూ బిషప్ సేన్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంతో ఠాకూర్లకు బాగా కోపం వచ్చింది. ఇలాంటి అల్పజీవుడు ఏనాడు భగవంతుడు కాలేడు, రావణుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, దంతభక్తుడు ఇంకా ఎంతోమంది అలాగే నోటికి వచ్చినట్లు మాట్లాడి నశించిపోయారు అని ఆయన తీవ్రంగా పలికారు. తర్వాత మన్నాడు ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో ఆ యోగి గురించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని గ్రామాల వారు బిషప్ సేన్ చేసే దుశ్చర్యలు పూర్తిగా తెలియజేశారు. ఏ విధంగా వాడు స్త్రీలతో అపవిత్ర వ్యవహారం చేస్తున్నాడో అందరూ తెలిపారు. దానితో శ్రీ ఠాకూర్లు బిషప్ సేన్ను అరెస్ట్ చేయడానికి సంసిద్ధులయ్యారు, నిర్ణయించుకున్నారు. అయితే బిషప్ సేన్ వంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం సామాన్యం కాదు కాబట్టి ఆయన చాలామంది పోలీసు అధికారులతో 100కు పైగా పోలీసులతో తయారై వచ్చాడు. శ్రీ ఠాకూర్లు బిషప్ సేన్ మధ్య చాలాసేపు వివాదం జరిగింది. ఇంతలో ఠాకూర్లు ఒక ఎడ్ల బండిని తెప్పించి అందులో బిషప్ సేన్ను ఎక్కించాడు. వాడు తోక తొక్కిన పాములాగా కోపం చూపించాడు. అయినా ఠాకూర్లు బెదరలేదు. బిషప్ సేన్ను నేరుగా పూరికి తెచ్చి ఒక జైల్లో పెట్టాడు. ఆ జైలు కాపలాగా 3 డజన్ల పోలీసులను 36 మంది పోలీసులను కూడా ప్రత్యేకంగా నియమించాడు. జైల్లో బిషప్ సేన్ అన్నపానీయాలు ముట్టలేదు, పూర్తిగా ఉపవాసం చేశాడు. కోర్టులో కేసు 18 రోజులు సాగింది. నీవు చేస్తున్న దానికి తగిన ఫలితం పొందుతావు సుమా అంటూ బిషప్ సేన్ ఠాకూర్లను పదే హెచ్చరించసాగాడు. బిషప్ సేన్ మధ్యలో ఎంత హెచ్చరించినా భయపెట్టిన శ్రీ భక్తినాథ్ ఠాకూర్ బెదరలేదు. కానీ ఇంట్లో మాత్రం చాలా విపత్తులు ఎదురయ్యాయి. ఠాకూర్ రెండో కూతురు కాదింపినికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఏదో తెలియని వ్యాధి పట్టుకుంది. ఆ పాప మధ్యలో స్పృహ తప్పుతుంది. ఇంట్లో అన్ని ఆహాకారాలే వినిపించాయి. బిషప్ సేన్ను విడిచిపెట్టి కుటుంబాన్ని కాపాడమని భార్య కూడా వేడుకుంది. మనందరం చచ్చినా పర్వాలేదు, ఆ దుర్మార్గుని మాత్రం తప్పకుండా శిక్షించాలి అంటూ ఠాకూర్లు తమ తీవ్రమైన నిశ్చయాన్ని తెలియజేశారు. ఆ సమయంలో ఠాకూర్ల ఇంట్లోనే కాదు, పూరి క్షేత్రంలో కూడా ఎన్నో ఉపద్రవాలు తలెత్తాయి. పూరిలోని ఒక పాఠశాలలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ అదంతా బిషప్ సేన్ ప్రభావమేనని అనుకున్నారు. 17వ రోజు కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. జైల్లో పెట్టినప్పటి నుండి కూడా బిషప్ సేన్ అన్నపానీయాలు ముట్టలేదు. కానీ అతనిలో అలసట ఏమాత్రం కనిపించలేదు. అదంతా యోగ ప్రభావమేనని శ్రీ ఠాకూర్లకు అర్థమైంది. ఆ కోర్టు విరామ సమయంలో బిషప్ సేన్ లేచి నిలబడి అరుస్తూ, ఊళ్ళో ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా నీకు నా ప్రభావం ఏంటో అర్థం కావట్లేదంటుంది. నేను భగవంతుని నీకు తెలియరావటం లేదా? అవతార పురుషుడిని నీవు శిక్షించే ప్రయత్నాలు చేస్తున్నావా? నీవు తీర్పు రాసే రోజే నీకు మరణం సంభవిస్తుంది, జాగ్రత్త అని పలికాడు. ఆ రోజు ఠాకూర్ ఇంటికి రాగానే ఛాతీలో నొప్పి మొదలైంది. రాత్రికి అది మరీ పెరిగింది. అంతటి కష్టంలో మన్నాడు కోర్టుకు ఎట్లా వెళ్ళడమా అని అర్థం కాలేదు. తెల్లవారిన తర్వాత కూడా నొప్పి కొనసాగింది. అయితే కోర్టుకు వెళ్ళే సమయానికి అది తగ్గిపోయింది. శ్రీ ఠాకూర్లు పల్లకిలో కోర్టుకు వెళ్లి ధైర్యంగా తీర్పును గట్టిగా చదివారు. ఈ బిషప్ ఒరిస్సా ప్రభుత్వానికి విరుద్ధంగా రాజకీయ కుట్రలు చేశాడు. అందుకే ఇతనికి 18 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైంది అని తీర్పు చదవగానే ఆ వార్త విని బయట జనులు అన్యాయం అంటూ అరిచారు. కోర్టు తీర్పు వినగానే బిషప్ సేన్ను హాల్ నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు జిల్లా వైద్య అధికారి బిషప్ సేన్ మీద దుమికి అతడి జుట్టును కత్తిరింపజేశాడు. యోగుల శక్తులన్నీ వారి జుట్టులోనే ఉంటాయని ఆ ఆంధ్ర అధికారికి బాగా తెలుసు. పొడివాటి జడలు కట్టిన జుట్టును కత్తిరించగానే బిషప్ సేన్ శక్తిహీనుడే నేల మీద పడిపోయాడు. వాడికి నడిచే శక్తే పోయింది. అదే సమయంలో శ్రీ ఠాకూర్ల ఛాతి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. తాము దైవంగా కొలిసే అవతారమూర్తి ఆ విధంగా నిర్వీర్యుడై పడిపోవటం చూసి వాళ్ళొక కపట అవతారం అని తెలుసుకొని జైలందరూ దూరంగా పోయారు. బిషప్ సేన్ పూరి జైల్లో 3 నెలలు ఉంచిన తర్వాత మేదనీపూర్ సెంట్రల్ జైలు తరలించారు. మిడ్నాపూర్ సెంట్రల్ జైలు, మేదనీపూర్ అని రాశారు.
కానీ అక్కడ వాడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీల ఠాకూర్లు బిషప్ చేతి గురించి, అతను చేసిన ఘోరాల గురించి కటక్ దినపత్రిక ప్రోగ్రెస్కు పంపారు. యోగి అయిన దుర్వాసుడు అంబరీషుని తన మీద బలాన్ని ప్రయోగించాలని చూసిన భక్తితో ఆ భాగవతుడు విపత్తు నుండి బయటపడినట్లుగా బిషప్ చేన్ యోగ ప్రభావం శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఏమాత్రం పనిచేయలేదు. పైగా శ్రీల ఠాకూర్ల భక్తి వైభవాన్ని శాశ్వతంగా లోకానికి తెలియజేసింది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల భక్తి ఠాకూర్ की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, ब्रह्ममत गौड़ीय वैष्णवाचार्य वृंद की जय, गौर प्रेमानंदे।